హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉప్మా రవ్వ ఉంటే ఈ విధంగా స్వీట్ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తయారు చేయడానికి కావాల్సినవి: గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదండి, అది. కప్పు రవ్వ తీసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక 1 కప్పు పాలు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేయాలండి. కలపాలండి, మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. లేకపోతే అడుగంటుతుంది. గ్యాస్ కన్నా ఎక్కువ పెట్టామనుకోండి అడుగంటుతుంది, లేకపోతే గడ్డలాగా అయిపోతుంది. తొందరగా కలుపుకోవాలి, బాగా కలిసిపోయేటట్టు. ఆ పాలన్నీ రవ్వలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలిసిపోయాయి కదా. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఈ లోపల పంచదార కరిగబెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పంచదార తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో పంచదార తీసుకున్నాను. 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. పంచదార అంతా కరిగి కొంచెం జిగురుగా, ఇలా 2 ఏళ్ళతో చూసేటప్పుడు జిగురుగా అనిపించినప్పుడు వస్తే సరిపోతుంది. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. 5 నిమిషాలు అయింది కదండి. కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపితే మెత్తగా అవుతుంది పిండి. ఎంత బాగా కలిపితే అంత మంచిగా ఉంటుందండి. మిల్క్ పౌడర్ ఉంటే 1 స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేను వేయలేదండి. ఈ విధంగా చేసుకోవాలన్నీ. దరమటి పగిలినట్లు ఉంటే ఈ విధంగా సరి చేసుకొని చేయాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేయటానికి. చూడండి, అన్ని ఆ పిండి అంతా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ ఎక్కకూడదండి, కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుంది. లేకపోతే బాగా హీట్ ఎక్కిందనుకోండి పైన కలర్ వస్తుంది, లోపల ఫ్రై అవ్వదు, పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. పంచదార పాకం పట్టాం కదండి, తీసాక వేడిగా ఉండంగానే ఆ పాకంలో వేయాలి. వేసాక 1 గంట తర్వాత తింటే పాకం బాగా పడుతుంది, వాటికి టేస్ట్గా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, అందరికీ నచ్చుతాయి, జ్యూసీగా ఉంటాయి. చూడండి.